అందరూ బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇది కథ కాదు, అక్కడ జరిగింది. కాకినాడ దగ్గర ఒక పాప తప్పిపోయినదని చూపిస్తారు కదా. వాళ్ళ నాన్నేమో వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసినాను అంటాడు. వాళ్ళ అమ్మ ఏమో పిల్ల స్నానం చేయించుకుంటే నేను గమనించుకోలేదంటాను. ఆ పాప ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిపోయినాడని మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరు ఊహించుకోవాలా. వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న అనుకుంటాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నదని. వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నదని ఊహించుకుంటాడు. ఆ పాప అసలు ఎటు వెళ్ళిపోయిందో కనపడలేదంట. 2 రోజుల నుంచి ఎత్తుకులాడుతుండ్రు, పాపం కనపడలా. దేవుడి దయ వల్ల పాప ఎక్కడన్నా ఉండాలని కోరుకుంటాను. అట్టనే మాకు ఒకసారి 2 సార్లు జరిగింది మా ఇంట్లోనే. ఇది కథ కాదు, మా ఇంట్లోనే. మా అబ్బాయికి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము పొలం పని చేసుకుంటుంటే పొలానికి మందు తీసుకెళ్తున్నా. మందు తీసుకెళ్తుంటే మందుని ఎత్తిన పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా. కొంచెం ఊరు బయట చెట్లు గుట్టలు కొట్టి వాటిల్లోంచి వెళ్ళిపోతా ఉంటే వాడు నా ఎమ్మటే వచ్చిండు. నేను గమనించుకోవాలా. పిల్లలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలా. 2 మైళ్ళు దూరం వెళ్ళిపోయినాక అక్కడ ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గరికి పోయి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళ కాడికి పోయి అటు ఇటు తిరిగి చూసేళ్ళకి వెనక వస్తూ ఉండు. ఏందిరా నువ్వు వచ్చినావు, ఎట్టొచ్చినావు అంటే నీతోనే వస్తున్నాను అంటాడు. అయ్యో ఒక్కడు అట్టొచ్చినవరా, నన్ను పిలవకుండా చేయకుండా అని సరేలని తీసుకొని వెళ్ళిపోయినా. అప్పుడు అటు జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది చుట్టాల దగ్గరికి. వెళ్తుంటే ఎమ్మటి పడ్డాడు. వద్దయ్యా రాకూడదు అని అంత తీసుకొని పోలా. వాడు ఎమ్మటి పడితే మేమేం చెప్పినామంటే దగ్గరలో ఒక 8 కిలోమీటర్ల దూరంలో పెద్ద షాపులు అయ్యి ఒక ఊరు ఉంటుంది. మాది చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాము, తొందరగా వస్తామని చెప్పినాం. అంటే వాడేం చేశాడంటే ఆ ఊరు దారి కనుక్కొని వెళ్ళిపోయాడు అంతన. ఆ ఊరికి అసలు ఎట్ట వెళ్ళిపోయిండో తెలియదు. ఆ ఊరిలో మా ఊరు ఆయన చూసి, ఈ అబ్బాయి ఎవరా, అప్పటికి 8 సంవత్సరాలు ఏమంటాయి, ఈ అబ్బాయి ఏందా ఏడున్నాడని చూసి ఒకరు మాట్లాడుకొని ఇద్దరుంటే, సరే మనం అట్ట ఇంటికి పోతుంటే ఏందిరా వచ్చినామంటే మా అమ్మ మా నాన్న వచ్చినారు అడిగాను. ఆ కొట్లు కొంచెమే 4-5 కొట్లు ఉంటాయి. ఆ కొట్లలో తీసుకోవాలి సరుకులు ఎవరు పోయినా. ఈ కొట్లు కాడ కనపడలేదు. సరే వస్తే మీ అమ్మ వాళ్ళు వస్తారులే నోరా అని ఆమె తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళాలకి ఇంటి దగ్గర వదిలిపెడితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు భయపడిపోయినారు. మాకు తెలియదు అప్పుడు, మాకు ఫోన్లు లేవు. మేము నైట్ వచ్చేళ్ళకి 9 అయింది. 9 గంటలకు వస్తే వస్తుంటే ఊర్లో అప్పుడు అంటారు, మీ అబ్బాయి అక్కడ ఉంటే తీసుకొని వచ్చినాడు ఫలానాయనని. ఇంటికి వచ్చి ఏందమ్మా ఏందంటే మా అమ్మాయి చదువుతుంది. అమ్మ మీ అమ్మటి వచ్చినాడని నేను అనుకున్నానంటే, నువ్వు అయ్యో మాకు తెలియదే అంటే ఎట్ట పోయినవరా అంటే వాడికి చెప్పట్లా. ఎవరు తీసుకొచ్చానంటే మా ఊరు అబ్బాయి తీసుకొచ్చినాడు అని చెప్పాడు. ఆడు మా ఊరి డీలర్ అని ఉంటాడులే, బియ్యం ఇస్తాడు ఆయన. అక్కడికి పోయి ఇంకొక అబ్బాయిని తీసుకొని పోయిండంట. వాళ్ళు గుర్తుపట్టి ఈ అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయి కదా అని బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర వదిలిపెట్టి వాడు ఎటన్నా పోకుండా చూసుకోండి అమ్మ అని చెప్పిండు. అప్పటికి ఉదయాన్ని పోయి 4 గంటలకు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఉదయం నుంచి అన్నము నీళ్ళు ఏం లేవు వాడికి. మరి ఎట్టడి చేసిండు. మేము నైట్ 9 అయింది ఇచ్చినప్పుడు. ఇటు జరిగిందమ్మా అని చెప్పేళ్ళకి ఇంక మాకు భయం వేసి, ఏం దేవుడా అని దండం పెట్టుకొని, ఏ దేవుడో మమ్మల్ని గమనించుకున్నాడు తండ్రి, ఏ దేవుడు దయ మా మీద ఉంది, లేకుంటే మాతో వచ్చినారని ఇంట్లో ఉన్నోళ్ళు అనుకోండి, మేమేమి ఇంటికాడ వదిలిపెట్టిపోతే ఇంట్లో ఉన్నాడని మేము అనుకున్నాము తండ్రి అని దేవుడికి దండం పెట్టుకొని ఎంతో బాధపడిపోయినాం. అట్ట పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళతో పోయినారని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ఇంట్లో వాళ్ళతో ఉన్నారులని మనం పోయే వాళ్ళం అనుకుంటాం. అందుకు జాగ్రత్తగా పిల్లల్ని గమనించుకోవాలా. ఎక్కడికన్నా బయటికి పోతుంటే అది పిల్లలు ఏమని చెప్పాలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. మా పొరపాటు మీరు ఎవరు చేయబాకండి. మాకు దేవుడు దయచేసేది ఆ రోజు వాళ్ళ రూపంలో కానొచ్చి మా అబ్బాయిని తీసుకొని వచ్చిండు. లేకుంటే మా అబ్బాయి అసలు మేము ఊహించుకోలేము, ఇప్పుడు అనుకోకూడదు అట్టటి. కానీ అందరం బాగుండాల. పిల్లల్ని చిన్నపిల్లల్ని కొంచెం జ్ఞాపకంగా చూసుకోండి. అమ్మ దగ్గర వదిలిపెట్టినా, నాన్న దగ్గర వదిలిపెట్టినా అని అనుకోకుండా ఒక్కసారి ఇదిగా వదిలిపెడుతున్న పిల్లని చూసుకొని చెప్పాలా. ఒకరికొకరు చెప్పుకొని జాగ్రత్తగా చూసుకోండి. అందరు పిల్లలు చల్లంగా ఉండాలి. 2 రోజులు అయిందంటే ఆ పాప కనపడక.
సరే ఉంటా మరి. అందరిని దేవుడు చల్లంగా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఆ బాధ జ్ఞాపకం వచ్చింది కాబట్టి నేను బాధపడుతున్నా. ఎవరు ఈ రకంగా బాధపడకూడదు. అందరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే ఉంటా మరి. అందరిని చల్లంగా చూడయ్యా. సీతా శ్రీరామచంద్ర. జై హనుమాన్.